హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్పి రెడ్డి ప్రసాద్. ఇప్పుడు పిలుస్తున్న పేరు వచ్చి గురంకొండ ఫ్రెండ్స్. చరిత్రలో పురాతన కాలంలో జహరాబాద్ అనే పేరు ఉండేది. ఈ కోట గోల్కొండ నవాబులు కట్టించారు. అలాగే ఈ కోటని రంగిని మహల్ అంటారు. మొన్న పార్ట్ 1లో మీకు చూపించింది వెనకాల బ్యాక్ సైడ్ ఉన్న భాగము. ఇది ఫ్రంట్ వచ్చి ఇది ఫ్రెండ్స్ డిజైన్ ఎలా ఉందో చూడండి. దీన్నే అందరూ రంగిని మహల్ అంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పురాతన కాలంలో కట్టిన రంగిని మహల్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టిప్పు సుల్తాన్ పరిపాలించిన రంగిని మహల్. ఒకప్పుడు పురాతన కాలంలో టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి పరిపాలించాడు. ఆ తర్వాత బ్రిటిష్ పాలనలోకి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది, అంత స్ట్రాంగ్గానే ఉంది ఫ్రెండ్స్. వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు. లొకేషను అంతా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ కట్టడాలు అయితే భలే కట్టారు ఫ్రెండ్స్. గోల్కొండ నవాబులు కట్టారు, భలే కట్టారు ఫ్రెండ్స్. వెడల్పు వచ్చి 150 అడుగులు అలా ఉంటుంది ఫ్రెండ్స్. పొడవు వచ్చి 100 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ గురంకొండ నవాబులు కట్టించిన రంగిని మహల్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఎంతో చరిత్ర కలిగిన కోట ఫ్రెండ్స్. ఒకసారి వచ్చి చూడండి ఇక్కడ. ఆ కోట అయితే భలే ఉంది ఫ్రెండ్స్. చూడ్డానికే 2 కళ్ళు చాలడం లేదు, అలా ఉంది ఫ్రెండ్స్. ఎంతైనా పాతకాలంలో కట్టిండేది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్. వీడియో తీసింది 12వ శతాబ్దంలో కట్టించాడు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. ఈ కోట లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య డిస్టిక్, కడప బెంగళూరు మధ్యలో ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన కోట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ నుండి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏమైనలేదు ఫ్రెండ్స్, బాగుంది. ఆ డిజైన్, ఆ వర్క్ అంతా ఎలా కట్టారో అంటేనే షాక్లో ఉంది ఫ్రెండ్స్. అప్పట్లోనే అలా కట్టారంటే ఎంతో చరిత్ర కలిగిన కోట కదండి ఫ్రెండ్స్ ఇది. అందుకేనేమో బహుశా రంగిని మహల్ అని పేరు పెట్టారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నిటికీ తాళం వేసేసారు ఫ్రెండ్స్. లోపల వేయగలవు లేదు ఫ్రెండ్స్. వీలయ్యే కాడికి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ డిజైన్ ఎలా ఉందో. కిటికీలు ఫ్రెండ్స్, అవి బ్రిటిష్ పాలనలోకి వచ్చిన తర్వాత కిటికీలు అవన్నీ పెట్టారంట. చూడండి ఫ్రెండ్స్ లోపలంతా ఎలా ఉందో. గెస్ట్ హౌస్ టైప్ ఉంది ఫ్రెండ్స్. బెడ్రూములు, బాత్రూములు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ముందు టిప్పు సుల్తాన్ పరిపాలించాడు, ఆ తర్వాత బ్రిటిష్ పాలనలోకి వచ్చిందంట ఫ్రెండ్స్. ఆ తర్వాత కిటికీలు కొన్ని మోడిఫై చేశారంట. నాకు తెలిసిన కాడికి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఎంత తెలుసో నేను అంతే చెప్తున్నాను ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ మెటుకులు అయితే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. 12వ శతాబ్దంలో కట్టిండేది ఆ కోట ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, బయట నుంచి ఫోటోలు తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా భలే ఉంటుంది ఫ్రెండ్స్. చెట్లు గిట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా కొండపైన గుడి ఉందంట ఫ్రెండ్స్. నరసింహస్వామి గుడి, శ్రీ నరసింహస్వామి గుడి ఉందంట. అందుకని వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఆడ ఎదురుగా ఉండలా అది సమాధి ఫ్రెండ్స్. ఆ చెట్టు కింద పోతున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి ఇంకా మీకు వీలయ్యే కాడికి మొత్తం వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే పార్ట్ 1 రిలీజ్ అయింది. వీడియో చాలా లెంతీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందుకని పార్ట్ 1లో ఇన్ఫర్మేషన్ తెలిసిన కాడికి చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా లెంతీ అయిపోతుందని చెప్పి ఈ వీడియో తీసి పార్ట్ 2గా రిలీజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ మిటుకులు ఎలా ఉన్నాయో. ఇక్కడైతే చెట్లు గిట్లు అన్నీ భలే ఉన్నాయి ఫ్రెండ్స్. లొకేషన్ కూడా బాగుంది. కూర్చోంటా పోవచ్చు ఫ్రెండ్స్. కొండపైకి పోవాలన్నా కూడా చెట్లు ఉంటాయి మనకి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే నీళ్ళు
ఫుడ్ ఏమన్నా ఎత్తుకొని పోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. లేదంటే పైన వాటరు గీటరు ఏం దొరకవు ఫ్రెండ్స్. మనకి తినే గాళ్ళన్నా ఏం గాళ్ళన్నా దొరకవు. మీరు ఎవరన్నా పియడ్గా ఉంటే ఖచ్చితంగా నీళ్లు తాగేకి ఎత్తుకొని పోండి ఫ్రెండ్స్. నీళ్లు తినేకి ఫుడ్ తక్కువ లేకుండా ఎత్తుకొని పోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పైకి బియ్యకే సుమారు 3 గంటలు 2 గంటలు పడుతుంది ఫ్రెండ్స్. అమ్మయ్య వచ్చాయినాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి. అప్పట్లో హిందూ ముస్లిమ్స్ ఇద్దరు కలిపి నివసించేవారంట ఫ్రెండ్స్ ఇక్కడ కొండపైన. చూడండి ఫ్రెండ్స్ నరసింహస్వామి గుడి ఎలా ఉందో. ఫ్రంట్ నుంచి లోపల చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి చూపిల్లన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఆ రాళ్ళు ఆ డిజైన్స్ అంతా ఎన్నో ఏళ్ళ నాటి గుడి ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్ చూస్తా అంటే భయం అవుతుంది. తాళం వేసినారు ఫ్రెండ్స్. దేవుని గుడి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. జాగ్రత్త ఎవరన్నా వెళ్ళేవాళ్ళు. ఒంటరిగా మాత్రం వెళ్ళకండి ఫ్రెండ్స్. తోడు 2-3 ఉంటే పోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పైనుంటి ఆ బండలే మొత్తం మోల్డింగ్ అంతా బండలే ఫ్రెండ్స్. మోల్డింగ్ గిల్డింగ్ ఏం లేవు. చూడండి ఫ్రెండ్స్ డిజైన్ అంతా ఎలా ఉందో. ఇంకా వీడియో చూపించాల్సింది చాలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా కొండపైకి పోయి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అది వీడియో అయ్యే కాడికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా సుమారు గంట పైన వచ్చింది ఫ్రెండ్స్ వీడియో. అందుకని నేను సగమే రిలీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకేసారి అంటే బోర్ కొట్టేస్తుందని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3గా రిలీజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కొండపైన నింటే అలా ఉంటుంది. ఇంకా కొండపైకి వెళ్ళి మొత్తం అన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కొండపైన అన్నీ చూపిస్తాను పార్ట్ 3లో.